అందరికీ నమస్కారం అండి. మన హిందూ ధర్మంలో ఉన్న 18 మహాపురాణాల గురించి చాలామందికి తెలుసు. కానీ అసలు ఏ పురాణంలో ఏమి ఉందో చాలామందికి తెలియదు. ఈరోజు చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెబుతాను. బ్రహ్మపురాణం. ఈ పురాణంలో ప్రపంచం ఎలా సృష్టించబడింది, బ్రహ్మదేవుడు ఎలా సృష్టి చేశారు అనే విషయాలు ఉంటాయి. పద్మపురాణం. ఈ పురాణంలో విష్ణుమూర్తి మహిమ, పవిత్ర క్షేత్రాలు, పుణ్యకాలాలు, భక్తి గురించి వివరంగా ఉంటుంది. విష్ణు పురాణం. ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతారాలు, ముఖ్యంగా దశావతారాల గురించి ఈ పురాణం చెబుతుంది. శివపురాణం. శివుడు ఎవరు? పార్వతీదేవి వివాహం ఎలా జరిగింది? గణేశుడు, కార్తికేయుడు ఎలా జన్మించారు? ఇలాంటి కథలు ఇందులో ఉంటాయి. భాగవత పురాణం. ఈ పురాణంలో శ్రీకృష్ణుడి బాల్యం, ప్రహ్లాదుడు, ధ్రువుడు, గజేంద్ర మోక్షం ఇలాంటి అద్భుత భక్తి కథల సమాహారం ఇందులో ఉంది. నారద పురాణం. ఈ పురాణంలో భక్తి మార్గం ఎలా ఉండాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనే విషయాలను నారద మహర్షి బోధిస్తూ ఉంటారు. మార్కండేయ పురాణం. ఈ పురాణంలో దుర్గాదేవి మహిమ, మహిషాసురమర్దిని కథ, దేవీ శక్తి గొప్పతనం ఇందులో ఉంటుంది. అగ్ని పురాణం. ఈ పురాణంలో ధర్మం, రాజనీతి, యుద్ధ విద్య, వైద్యం వంటి అనేక విషయాలు ఇందులో ఉన్నాయి. భవిష్య పురాణం. భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి చెప్పే పురాణంగా ఇది ప్రసిద్ధి చెందింది. బ్రహ్మవైవర్త పురాణం. ఈ పురాణంలో రాధాకృష్ణుల దివ్య ప్రేమ, శ్రీకృష్ణుని మహిమ ఇందులో ప్రధానంగా ఉంటుంది. లింగ పురాణం. ఈ పురాణంలో శివలింగం ఆవిర్భావం, శివతత్వం గురించి ఇందులో వివరించబడుతుంది. వరాహ పురాణం. ఈ పురాణంలో భూమాతను రక్షించడానికి విష్ణుమూర్తి వరాహ అవతారం తీసుకుంటారు. ఆ కథ ఇందులోనే ఉంటుంది. స్కంద పురాణం. ఇది అతిపెద్ద పురాణం. క్షేత్ర మహిమలు, యాత్రలు, కార్తికేయ స్వామి కథలు ఇందులో ఉంటాయి. వామన పురాణం. ఈ పురాణంలో వామన అవతారం, బలి చక్రవర్తి కథ ఇందులో ప్రధానంగా ఉంటుంది. కూర్మ పురాణం. ఈ పురాణంలో క్షీరసాగర మదనం, అమృతం కోసం దేవతలు, అసురులు చేసిన ప్రయత్నం ఇందులో ఉంటుంది. మత్స్య పురాణం. ఈ పురాణంలో మహాప్రలయం సమయంలో విష్ణుమూర్తి మత్స్యావతారం తీసుకొని వేదాలను రక్షించిన కథ ఇందులోనే ఉంటుంది. గరుడ పురాణం. ఈ పురాణంలోని మరణం తర్వాత ఆత్మ ప్రయాణం, యమలోకం, పుణ్యపాపాల ఫలితాల గురించి ఇందులో చాలా వివరంగా ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ పురాణం ఏమిటంటే బ్రహ్మాండ పురాణం. ఈ పురాణంలోని సృష్టి రహస్యాలు, విశ్వ నిర్మాణం, దేవతల కథలు ఇందులో ఉంటాయి. ఫ్రెండ్స్, 18 మహాపురాణాలు. ఒకటి సృష్టి గురించి చెబుతుంది, ఇంకొకటి శివుడి మహిమను చెబుతుంది, మరొకటి శ్రీకృష్ణుడి లీలలను చెబుతుంది, ఇంకొకటి మరణం తర్వాత ఏం జరుగుతుందో వివరిస్తుంది. అందుకే పురాణాలు కేవలం కథలు కాదు, మన సంస్కృతి, ధర్మం, భక్తి, జీవన విధానాన్ని నేర్పే అద్భుత గ్రంథాలు. మీకు వీటిలో ఏ పురాణం గురించి పూర్తి కథ కావాలో కమెంట్స్లో చెప్పండి. ఈ అష్టాదశ పురాణాల బుక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.